రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు నిరసనకు దిగారు. అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో వారు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడారు. విద్యార్థుల పట్ల గుదిబండగా ఉన్న జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా అమలు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఉన్నత విద్యకు సంబంధించిన స్థానం కల్పించలేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదన్నారు. అలాగే అనంతపురం నగరంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రులు కేవలం పరామర్శకు మాత్రమే పరిమితమవుతున్నారన్నారు. వెంటనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే మంత్రులను జిల్లాలోకి అడుగుపెట్టనివ్వమని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలంలో మేము ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 77 రద్దు చేసి ప్రతి ఒక్క పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యను అందించేలా పనిచేస్తామని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు వాగ్దానం చేశారు. కానీ ఈరోజు ఈ యొక్క అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నోరు మూగబోయిందా అని చెప్పి ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా ఉన్నత విద్యను సకల సౌకర్యాలతో విద్యార్థులకు అందజేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రాష్ట్రం యొక్క బడ్జెట్లో ఉన్నత విద్యకు సముచిత స్థానం కల్పించలేదు. దీన్ని ఏబీవీపీ ముక్తఖండంతో వ్యతిరేకిస్తోంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యథావిధిగా మధ్యాహ్న భోజన వసతి సదుపాయాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అనంతపురం నగరంలో మనం చూసాం, సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో అనేకమైనటువంటి ఆత్మహత్యలు కూడా ఈ యొక్క బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ గారు వచ్చి కేవలం పరామర్శించినటువంటి దాఖలాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ కూడా సాంఘిక సంక్షేమ వసతి గృహాలని ఎక్కడ కూడా దర్శించినటువంటి పాపన పోలేదు. కేవలం వీళ్ళంతా కూడా ఫోటోలకు పోజులు ఇచ్చి ఈ యొక్క విద్యార్థుల్ని గత ప్రభుత్వం మాదిరిగానే ఎటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల మొండి వైఖరి ప్రదర్శించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ప్రజాప్రతినిధుల్ని, మీ యొక్క మంత్రుల్ని ఈ జిల్లాకు రానికుండా, ఈ జిల్లాకు అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.